భగవంతుడు ఇచ్చిన కృప ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను ఇలా అక్కడ కూర్చునేవాడిని. అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే నాకు 40 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువ అంటాడు, నిజానికి ఓపిక ఎక్కువ అంటాడు. చాలా మంది జీవితం దండగా అనుకుంటారండి. నేను జీవితం రోజు పండగ అనుకుంటాను. బతుకుతున్నాను. కంఠానికి అందం ఎప్పుడు అంటే బంగారం వేసుకొని తిరిగితే కాదు, కంఠస్థం రావాలి. జగజ్జైత్ర మంత్రేణ రామనామాభిరక్షితం యక్కంటే దారాయతస్య కరస్థ సర్వసిద్ధయాని రామరక్షాతోత్రం ఆర్థా విషణ్ణ శిథిలాశవిత ఘోరేశ్వరాదిషు వర్తమాన సంకీర్తన నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటే విష్ణు సహస్రనామం. ఆ మధ్య నేను అదూరి నుంచి ప్రవచనానికి వెళ్తున్నాను. అక్కడ గోడ మీద రాశారండి, డబ్బులు ఏమి ఊరికే రావు అని. ఒక బంగారం కొట్టాయని రాశాడండి. డబ్బులు ఊరికే వస్తాయండి, జీవితం ఊరికే రాదు. మానవ జన్మ ఊరికే రాదండి. ఆ జన్మ సార్థకం కావాలి అంటే శ్రద్ధగా వినాలి. అనుకోకుండా అమెరికా నుంచి కుర్రవాడు వచ్చాడంటే ఆయన కాశీ తీసుకెళ్లారట గురుగారు. శ్రద్ధాభక్తితో స్నానం చేయవయ్యా అన్నారంట. కుదురస్వామి అండి. కుదరకపోవడం ఏంటి అని అడిగారంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, మా చెల్లెల పేరు భక్తి అండి, వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారండి, నేను ఒంటరిగా వచ్చా స్వామి అన్నాడు. మన శ్రద్ధాభక్తి కేవలం పేరు వరకే కాకూడదండి, పరిపూర్ణమైన గురువు పట్ల విశ్వాసం కావాలన్నమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తూ ఉంటారంటండి. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను నలుగురు వస్తున్నారు, నన్ను నలుగురు వస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు, కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒక రోజు నువ్వు నా పొజిషన్ కావాలని శవం చెప్తుందంట. అందరం పోయేవాళ్ళని, కానీ ఆ మానవ జన్మ సార్థకం కావాలి. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే ఎత్తుకేకి వస్తున్నాం. జన్మ సార్థకం కావాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణ నిరంతరం చేయాలి. అనుకోకుండా రామాయణం మహాభారతం 2 ఊళ్ళు వచ్చేసి అంటే మొగుడు పెళ్ళాలి ఇద్దరు కొట్లాడుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్ళాలి? పెళ్ళాం మొగుడు చెప్పిందంటే ఏమంటే మీరు రామాయణం చూసినండి, నేను మహాభారతం చూసి వస్తాను, మీకు ఏదైనా వస్తే నాకు చెప్పండి, నాకు ఏదైనా వస్తే మీకు చెప్తాను. సాయంత్రం ఇంటికి రాగానే పెళ్ళాం మొగుడిని అడిగినట్టు, ఏమంటే మీరు రామాయణం చూసి వచ్చారు కదా, మీకు ఏం నచ్చింది ఇవ్వండి ఆయన అన్నాడంటే. దశరథ మహారాజుకి ముగ్గురు పెళ్ళాలంటే ఆయన ఏమైనా అడిగినట్టు, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదనే, నీకేం నచ్చింది అని. ద్రౌపదికి 5 మొగుళ్ళు అంటండి. మన జీవితం అది కాదు. ఆ మంచిని మనం ఎప్పుడైనా గ్రహించగలగాలి, ఆ మంచిని 10 మందికి పంచగలగాలి. డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదండి. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవితం అందేదే చలే చలే చ సంసారో ధర్మో ఏకో నిశ్చల అంటాడు. చలా లక్ష్మి డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదు. చలా ప్రాణ ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేదండి. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవితం మందిదే. ఈ ఇల్లు ఈ మఠాలు ఇప్పుడు ఉండేది కాదండి. చలే చలే చ సంసారం కూడా ఉండేది కాదండి. ధర్మో ఏకో నిశ్చల అంటారు. ధర్మం ఒకటే నిశ్చలమైంది. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం అండి. భగవద్గీత ఎంత మంది చదువుతారండి?